ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ సిటీలో ఈ హజల్ బజల్ ఇవన్నీ పక్కకు పెట్టేసి శబ్దాలు, ట్రాఫిక్లు ఇవన్నీ వినకుండా ఒక సూపర్ నేచర్ స్పాట్లోకి వెళ్తున్నాము. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసే ఉన్నారు కదా, ప్రగతి రిసార్ట్స్. సో వాకింగ్ టూర్ ఆఫ్ ప్రగతి రిసార్ట్స్ చేద్దామని ఇది ఇక్కడ మీకు కనిపించేది ఎంట్రన్స్ అన్నమాట. రిసార్ట్స్ గేట్లోకి వెళ్తూనే ఏదో వేరే వరల్డ్లోకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది మనకి. ఎంట్రన్స్లోనే వినాయకుడు ఉన్నాడు. జై గణేష్ మహారాజ్కి. ఇది లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది రిసెప్షన్ ఏరియా. రిసెప్షన్ ఏరియాలో ఇక్కడ మనం ఒకటి రిజిస్టర్ చేసుకోవాలి. మేము యాక్చువల్గా ముగ్గురం వచ్చామన్నమాట. ఒకే రూమ్ తీసుకున్నాము. ఆ రూమ్ టూర్ కూడా చూపిస్తాను. సో ఇది రిసెప్షన్ ఏరియా ఇలా ఉంది. అయితే ఇక్కడ లోపల మా ఫ్రెండ్ దీన్ని రిజిస్టర్ చేస్తున్నాడు. ఐ మీన్ రిసెప్షన్ ఏరియాలో హీఈస్ ఎంటరింగ్ ద డీటెయిల్స్. రిసెప్షన్ ఏరియా నుండి మా రూమ్కి ఎలక్ట్రికల్ వెహికల్లో ఈయన డ్రాప్ చేశాడు. छोटा बच्चा సో అలాగా డ్రైవ్ వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడంతా కాటేజెస్ అవి ఉన్నాయి. బ్యూటిఫుల్ గ్రీనరీ, మొత్తం గ్రీనరీ, డీసెంట్గా క్లీన్గా ఉంది అసలు ఈ రిసార్ట్. సో ఇక్కడ కాటేజెస్ ఏవో ఉన్నాయి. ఆయన ఈ కాటేజ్ కాదట మాది. సో డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి ఇక్కడ. నాకు తెలిసి 6,000 నుంచి మొదలుకొని 13,000 ఇంకా పైన ఉన్నాయేమో. 13,000 మా రూము. సో వెళ్ళాము. ఇంకా చూస్తూ ఇది రూమ్ ముందనమాట. దిస్ ఈజ్ ద రూమ్ వేర్ వి స్టేడ్ ఇన్. ఇది లగూన్ 2 అని అక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. బట్ అన్నీ కూడా నేచర్ మధ్యలోనే ఉంటాయి. ఇది లగూన్ 2 అని ఉంది. సో లెట్స్ ఎంటర్ అవర్ బ్యూటిఫుల్ రూమ్. లిఫ్ట్లోంచి వచ్చిన తర్వాత ఆ ఏరియాలో ఇలాగ ఉంది. ఇన్ని రూమ్స్ ఉన్నాయన్నమాట. 1 2 3. మాకు అలాట్ చేసిన రూమ్ ఈజ్ 4208. సో అలా డోర్ ఓపెన్ చేస్తూనే సినిమాటిక్, కానీ అంత చెత్త కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఒక నిద్ర అంతా తీసిన తర్వాత వీడియో షూట్ చేశాను. ఫ్రెష్ రూమ్ షూట్ చేస్తుంటే బాగుండేది. బట్ ఇంక తీశాను. అయితే ఆ బెడ్లు కూడా తులపలేదు. సో ముగ్గురం కదా. సో ఒకరు కింద, యాక్చువల్గా నేనే పడుకున్నా అక్కడ కింద. అది డబుల్ బెడ్. సో ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. ఇద్దరికైతే ఈ రూమ్లో 10,000 రూపీస్ ఉంటుంది ఛార్జెస్. మేము ముగ్గురం కాబట్టి 13,000 13,000 ఛార్జ్ చేశారు. ఒక్క 50 రూపాయలు అటు ఇటు 13,000 అనమాట. సో దీంట్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడెడ్. మనకు వెజ్, నాన్ వెజ్ అన్నీ ఉంటాయి. మనం అవి తీసుకోవచ్చు. రూమ్ బాగా స్పేషియస్గా, లగ్జరియస్గా ఉంటుంది. ఫ్యాను, ఏసీ ఉంటాయి. అంతా బాగానే ఉంది. అండ్ ఇది బాల్కనీ. ఇక్కడ ఇట్లా చిన్న సిట్అవుట్, కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరు. ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ ఉంటుంది. ఇది బ్యూటిఫుల్ ఉంది ఈ బాల్కనీ. గ్లాస్ డోర్స్ ఇక్కడ. ఆ దూరం చెట్లు, మొత్తము అసలు ఎటు పోయినా చెట్లు. ఇటువైపు కొంచెం తక్కువే ఉన్నాయి చెట్లు. బర్డ్స్ చిర్పింగ్ వినిపిస్తుంది చూడండి కదా. అంటే అన్ని రకాల చెట్లు ఉంటాయి ఇక్కడ. ఔషధ మొక్కలకు కూడా ఇది ఫేమస్, ఈ ప్రగతి రిసార్ట్స్. ఇది అటాచ్డ్ బాత్రూమ్. చాలా బాగా ఎస్థెటిక్గా డిజైన్ చేసింది. వాష్ బేసిన్స్, లావెటరీ, బాత్ టబ్ ఆ పక్కనే, అండ్ షవరు అన్నీ ఉన్నాయి. చాలా లగ్జరియస్ బాత్రూమ్. ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేయాల్సింది ఏంటంటే ఇట్లాగా వాకింగ్ అనమాట. ఈ బ్యూటిఫుల్ పాత్స్లో నడుస్తూ వెళ్తుంటే ఆ ఫీలింగ్, థ్రిల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. హ్యాపీ అనిపిస్తుంది. ఈ ప్రగతి రిసార్ట్స్ గురించి ఏంటంటే 1994లో డాక్టర్ జీబీకే రావు గారు 85 ఎకరాల ఈ ల్యాండ్లో
ఇంత గ్రీనరీతో క్రియేట్ చేసి ఇంత బ్యూటిఫుల్గా ఆయన ఈ ప్రగతి రిసార్ట్స్ స్టార్ట్ చేశారనమాట. ఈ రిసార్ట్స్లో మెయిన్గా ఎక్స్టెన్సివ్ గ్రీనరీ ఉంటుంది, లక్షల్లో ఉంటాయి చెట్లు. సో అట్లాగే స్విమ్మింగ్ పూలు, మల్టీ క్విజన్ రెస్టారెంట్స్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. అండ్ పాపులర్ ఇప్పుడు ఫ్యామిలీస్లో మనం గెట్ టుగెదర్స్ కానీ చేసుకోవచ్చు. అండ్ కార్పొరేట్ మీటింగ్స్, పెద్ద పెద్ద మీటింగ్స్ అట్లా చేసుకోవచ్చు. ఇంకా ఎన్నో కాన్ఫరెన్సెస్ కానీ వెడ్డింగ్స్ కూడా ఇందులో ప్లాన్ చేసుకుంటారు. చాలా అసలు అల్టిమేట్గా ఉంటుంది. ఇది మెయిన్గా ఏంటంటే నేచర్ మీద ఫోకస్ చేసిన రిసార్ట్ ఇది. హెర్బల్ ప్లాంట్లు చాలా ఉంటాయి, ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంది, అండ్ చాలా బాగా సిస్టమాటిక్గా మెయింటైన్ చేస్తారు. చాలా నీట్నెస్ ఉంటుంది అండ్ క్లీన్లీనెస్ ఉంది. అండ్ రెస్టారెంట్లలో కూడా ఇక్కడ ఈ ఓపెన్ ఏరియాలో ఈవెంట్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఈవెంట్కి ఈ అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ వెనక కనిపించేది కూడా ఒక రెస్టారెంటే. సో ఇక్కడ అంతా సిట్అవుట్ అన్నీ ఉంటాయి. ఈ ఏరియా డ్రైవ్ త్రూ ఇది. బ్యూటిఫుల్ స్విమ్మింగ్ పూలు ఈ ప్రగతి రిసార్ట్స్లో ఒక మంచి అట్రాక్షన్. పబ్లిక్ అంతా వెళ్ళిపోయాక, రష్ తగ్గాక ఇంకా నేను కూడా స్విమ్మింగ్ పూల్లో దిగేశాను. అల్లరి నరేష్ గారి ఒక తెలుగు మూవీ ఇక్కడ షూట్ చేశారు. ఇది ప్రామినెంట్ సీన్లో ఈ స్విమ్మింగ్ పూల్ ఉంది. అది ఆ ఫిల్మ్ పేరు గుర్తు రావడం లేదు. ఇన్ కేస్ మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. ఈవెంట్స్ చేయాలంటే ఆ స్టేజ్ మీద కూడా చేయొచ్చు. ఇంకా వాక్ చేస్తూ అలా వెళ్తూ ఉన్నాను కెమెరా పట్టుకొని. అంటే మొత్తం తిరుగుదాం అనుకున్నాను కానీ అంత ఈజీ పని ఏం కాదు ఇది మొత్తం వాక్ చేయడము. సో మ్యాక్సిమం మనకు నచ్చిన లొకేషన్స్ తిరిగి క్లబ్ హౌస్, లోటస్ మహల్, బ్లూబెల్ హాల్ అంట, గేమ్స్ అరేనా, ఇక్కడ చిల్డ్రన్ పార్క్, పిల్లలంతా ఆడుతూ ఉన్నారు. పిల్లల లైఫ్ సూపర్ ఉంటుంది, నో టెన్షన్స్. సో ఇక్కడికి వచ్చాను. దెన్ ఇలా ఉంటుంది ప్లెజెంట్గా, నో సౌండ్స్ అట్లా. సో అక్కడ ఏదో మిర్రర్ షేప్లో అక్కడ ఉంది, వెళ్దాం. ఇవన్నీ ఇలాంటి చెట్లు, దాని సైంటిఫిక్ నేమ్స్ చిత్రమూలం అంట. ఇది చిత్రమూలం. స్కాన్ ద ఇమేజ్. ఇఫ్ యూ స్కాన్ ద ఇమేజ్ దాని టోటల్ డీటెయిల్స్ మనకు తెలుస్తుంది. ఆ చెట్టు అది ఏంటి, దాని మూలం, దాని అన్ని చరిత్ర. బ్యూటిఫుల్గా సింపుల్గా అలా పెట్టేశారు. సో చిల్డ్రన్ పార్క్ దగ్గరే ఉన్నాను. ఇంకా ఆ గేమ్స్ అవేవో కొంచెం రష్ తక్కువనే ఉంది. సో దట్ ఐ కుడ్ టేక్, పబ్లిక్ ఎక్కువ లేరు కాబట్టి ఈజీగా ఉంది. మళ్ళీ అదే బ్యూటిఫుల్ సీన్. ఎక్కడైనా చూడండి మీరు, అలా ప్రశాంతంగా హ్యాపీగా ఉంటుందన్నమాట.
సో పీస్ఫుల్గా వాక్ చేస్తూ ఉంటే ఇంకొక చెట్టు గురించి రాశారు. మార్గరైనట టెన్నిస్ కోర్ట్. హ్యాపీగా టెన్నిస్ ఆడుకుంటూ ఉన్నారు. ఇటువైపు ఏమో అదే చిల్డ్రన్ పార్క్ దగ్గరే ఇది. దెన్ అక్కడ చూడండి బ్యూటిఫుల్ అనిమల్స్ బొమ్మలు అక్కడ పెట్టున్నాయి. సో పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలాంటి చూస్తే జనరల్గా మనం అట్రాక్ట్ అయిపోతాం వీటికి. కన్స్ట్రక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్. అది ఐ థింక్ అది మధ్యలో సిమెంట్ రౌండ్గా వేస్తారు. వాటర్ మధ్యలో ఆ సిమెంట్ మీద జంప్ చేస్తే వెళ్తాం చూడండి, అది అక్కడక్కడ ఉంటాయి. ఒక బర్డ్ ఏదో కనిపిస్తుంది. ఐ థింక్ కోయిలనా ఇది, కోకిల ఏమో మరి. ఆ పక్కనే ఈ బిల్డింగ్ ఏదో ఉంటే లోపలికి వెళ్ళాను. ఎంత బాగుంది కదా. అండ్ డ్రైవ్ త్రూ. ఇది స్పర్శ్ అని వెల్నెస్ రిట్రీట్ అన్నమాట. ఇక్కడ ఆయుర్వేదిక్ థెరపీస్ కానీ యోగా, నేచర్ వాక్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తారు. ఇక్కడ మీరు షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి బ్యూటిఫుల్ ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయి, మంచి ఐటమ్స్ ఇవి. ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ షాప్ కూడా మీరు ఇక్కడ కొనుక్కోవచ్చు అవి. ఇక చీకటి పడిపోయింది. ఇంకా ఆఫ్టర్ డిన్నర్ మళ్ళీ ఒకసారి అలా వాక్ వచ్చాను. అండ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి ఆ లైటింగ్ తోటి. ప్లెజెంట్ వెదర్. ఇది వెదర్ మనం చూపించలేంగా. వెరీ వెరీ ప్లెజెంట్ వెదర్. ఈ కామ్నెస్లో అలా వినాయకుడు బ్రైట్గా కూర్చోన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ లైటింగ్. నా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.